వైకాపా నాయకులు ఒక పిల్లోడు నోరులో అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. చర్చిద్దాం, నో ప్రాబ్లం. లోకేష్ గారు దళిత సవాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం. వీఆర్ రెడీ. లోకేష్ గారు అంతేగాని పద్దాగా గౌరవ సభ్యుడు చెప్తున్నారు, చెప్పలేండి. చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు. పద్దాగా రోడ్ పైకి వస్తాం కరెక్ట్ గా. త్రిమూర్తుల గారు మారుదామంటే రెడీ. వీఆర్ రెడీ సార్, మారుదాం. అమర్నాథ్ గౌడ్ గురించి మారుదాం. మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంతబాబు గారు ఏం చేశారో అది కూడా మారుదాం. చేయలేదా? లోకేష్ గారు చేయలేదా? అనంతబాబు గారు సవాన్ని డోర్ డెలివరీ చేయలేదని చెప్పండి. మీరు చెప్పండి, చెప్పండి, చెప్పండి సార్, చెప్పండి. సవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా. త్రిమూర్తుల గారు చెప్పండి. బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా, అందుకనే మాట్లాడా. అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా. ఛాలెంజింగ్. లెట్ us discuss. లోకేష్ గారు లెట్ us discuss. లోకేష్ గారు సార్ ఆయన కూర్చోమనండి సార్. ఐఎమ్ రైట్, ఐఎమ్ మినిస్టర్ ఆఫ్ ద హౌస్, ఐఎమ్ రైట్ టు టాక్. సార్ మెంబర్ ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? నాకు రైట్ ఉంది, నేను మాట్లాడుతున్నా. లోకేష్ గారు ఇప్పుడు జరిగేటటువంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు. లోకల్ బాడీస్ లో బీసీలకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పమనండి. చెప్పండి. రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు? అమర్నాథ్ గౌడ్ మీరు ఎందుకు చెప్పేశారు? కార్పొరేషన్ మీరు ఎందుకు నిధులు కేటాయించారో చెప్పండి. మీరు రైట్ టు డిస్కస్. అంతేగాని పద్దాగా నుంచి ఎట్లా సబ్జెక్ట్ కాదండి, కూర్చోండి. ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు, కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. అది సబ్జెక్ట్ కాదు, కూర్చోండి, కూర్చోండి, దయచేసి కూర్చోండి. నాయుడు గారు, నాయుడు గారు మీరు మాట్లాడండి. ఇంకా ఉందమ్మా, ఇంకా లాస్ట్ మీరు కొంచెం కాంట్రవర్సీ లేకుండా మాట్లాడండి. అధ్యక్ష, మీ క్లారిఫికేషన్ నేను అడగండి. నేను మంత్రి గారు చెప్తున్నాను. కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. చైర్మన్లు, మెంబర్లు ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఉన్నారు తప్ప బీసీల కోసం ఏం చేయలేదు. బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తూ ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 900 కోట్లు 9 నెలల కాలంలోనే విడుదల చేశారు అధ్యక్ష. 900 కోట్లు విడుదల చేసి బీసీల పక్షపాత అయ్యాడు అధ్యక్ష. బీసీల భగవంతుడు అయ్యాడు అధ్యక్ష. ఈ మాట ఎందుకంటున్నానంటే అధ్యక్ష, గత ప్రభుత్వం లబ్ధిదారులకు సంబంధించినటువంటి